నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, యుగాంతం రాబోతుంది. అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని మాటలు ఆయన రాసినవి జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆయన రాసిన దాంట్లో భాగంగా యుగాంతం కూడా త్వరలోనే రాబోతోంది. కొన్ని చూస్తున్నాం, 2032 వరకు వచ్చేస్తుంది యుగాంతం అని చెప్పి కూడా చూస్తున్నాం. రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే నిజంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో యుగాంతం అనే ఒక అంశం ఉందా? ఉంటే అది ఎప్పుడు రాబోతోంది? ఎంత చేరువలో ఉంది అది మనకు? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇక్కడ యుగాంతము అనే దానికి డెఫినేషన్ ఏంటి అంటే, ఈ యుగము అయిపోయిన తర్వాత మరో యుగంలోకి అడుగు పెడితే దీన్ని యుగాంతం అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం ముగిసిపోయిన తర్వాత మనం కలియుగంలోకి అడుగు పెట్టామో, అలాగే కలియుగం అనేటటువంటిది అంతమైపోవడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. ఏదో మనము మనము ఆల్రెడీ గతంలో 2010లో యుగాంతం అనేటటువంటి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ వచ్చిన అసలు యుగాంతం అయిపోయింది అని అనుకున్నారు చాలా మంది. అపోహ పడిపోయి అసలు యుగాంతమే అయిపోతుంది అని అనుకొని చాలా మంది అపోహలో పడిపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది యుగాంతము అని అంటే అంత చిన్న విషయం కాదది. అది ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల వల్ల మనం ఆ రకంగా అపోహ పడుతున్నాం తప్ప యుగాంతం జరగడానికి ఇంకా చాలా సంవత్సరాలు వ్యవధి ఉంది. ఇంకా రాబోయే ఇంకొన్ని వందల సంవత్సరాలు ఉంది తప్ప యుగాంతం ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు. కాకపోతే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ప్రకృతిలో అనేక రకాల మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రకృతిలో మార్పులు సంభవించడం మొదలవుతుందో అప్పుడు యుగాంతము జరుగుతుంది అనడానికి సూచనాప్రాయంగా ఎగ్జాంపుల్గా మనం అప్పటి నుంచి తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మార్పులు వస్తాయి. యుగాంతము అనేటటువంటిది అంత సునాయాసంగా వచ్చేటటువంటిది కాదు. ఎందుకంటే యుగాంతం అనేటటువంటిది 3 రకాలుగా వస్తుంది. జల ప్రళయము అనేటటువంటిది ఒకటి వస్తుంది, అలాగే భూకంపము అనేటటువంటిది ఒకటి వస్తుంది, వాయు కంపము అనేటటువంటిది ఒకటి వస్తుంది. ఈ 3 అనేటటువంటి యుగాంతాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసి అంటే పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాతనే మన కొత్త యుగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే, బ్రహ్మంగారు 3 విషయాలు చెప్పారు. ఎలాంటి విషయాలు అంటే, యుగాంతం చేరువలో ఉంది అని అనుకున్నప్పుడు మనిషి యొక్క ఆయు ప్రమాణం 16 సంవత్సరాలు అనేటటువంటివి వరకు, ఎప్పుడైతే 16 సంవత్సరాల లోపు మనిషి 100 సంవత్సరాల వరకు, ఇప్పుడు మనకు 100 సంవత్సరాల ఆయు ప్రమాణం ఎట్లయితే ఉందో, ఎప్పుడైతే మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గుకుంటూ 16 సంవత్సరాలకు చేరువుగా ఉంటుందో అప్పుడు యుగాంతం అనేటటువంటిది రావడానికి సూచికగా ఉంటుంది. అలాగే ఈ యుగాంతం రావడానికి గల మరొక కారణము, మనకు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ యొక్క ముక్కు పుడకను కృష్ణమ్మ తల్లి ఎప్పుడైతే తగులుతుందో ఆ జలము అప్పుడు యుగాంతం వస్తుంది అని సూచికాప్రాయంగా చెప్పడం జరిగిందే తప్ప, ఆల్రెడీ ఇప్పుడు మొన్న వరద బీభత్సానికే ఆల్రెడీ అమ్మవారి గుడి వరకు వచ్చేసాయి నీళ్లు. మళ్ళీ ఇలాంటి విపత్తులు రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా భీకరంగా జరుగుతాయి. అలాంటప్పుడు మనకి యుగాంతం జరగడానికి సూచనాప్రాయంగా చెప్పడమే జరిగింది తప్ప అంత ఈజీగా ఈ యుగాంతం కానివ్వండి, ఈ జల ప్రళయాలు కానీ, ఇవన్నీ ఏంటి అంటే వాతావరణంలో జరిగినటువంటి కొన్ని మార్పుల వల్ల, అలాగే గ్రహ సంచారం ప్లానెటరీ పొజిషన్లో అయినటువంటి కొన్ని మార్పుల వల్ల మనకి ఇలాంటి సంఘటనలు జరిగాయి తప్ప దీనికి యుగాంతం వస్తుంది అనుకోవడం మనము అపోహపడినట్టే. యుగాంతం అనేటటువంటిది అంత ఈజీగా వచ్చేటటువంటిది కాదు. కాకపోతే యుగాంతం రావడానికి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉంది. కాకపోతే ఏంటంటే 2050వ సంవత్సరంలో మాత్రము మన భారతదేశానికి తీరనటువంటి అపాయము, తీరనటువంటి జల ప్రళయం అయితే వచ్చేటటువంటి సూచనలు అయితే 100% ఉన్నాయి 2050లో. అది కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో తాళపత్ర గ్రంథాలలో లిఖించినటువంటి 2050లో మాత్రం భారతదేశానికి తీరనటువంటి నష్టం కలుగుతుంది. భారతదేశంలో తీరనటువంటి వ్యాధులు, తీరనటువంటి జల ప్రమాదాలు, తీరనటువంటి ఆస్తి నష్టం మాత్రము 2050లో
100% జరిగి తీరుతుంది. కాకపోతే అది ఇంకా చాలా సమయం ఉంటుంది కాబట్టి, అంటే దాదాపు ఇప్పుడు 2024లోనే ఉన్నాం మనము. అంటే 2050 రావడానికి ఇంకో మరో 26 సంవత్సరాలు ఉంటుంది. ఆ 26 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటి అప్పుడు మనం అర్థం చేసుకుంటాము. కనుక అప్పటికి ఇంకా 2050 అయిన తర్వాత మళ్ళీ మనకు ఇంకో 2000 సంవత్సరాల వరకు మనకు కాలగమనం అనేటువంటి కలియుగం ఊరికే అంతమైపోదు. కాలగమనం కలియుగము అలాగే ఉంటుంది, కానీ వాతావరణంలో, నేచర్లో, ప్రకృతిలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి కాలగమనం ప్రకారము మనం ఇంత చక్కగా మాట్లాడుకునేటటువంటి వ్యవస్థ కానివ్వండి, ఈ మీడియా రంగం కానివ్వండి, ఈ నేచర్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్లో ఇవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి. 100% అవన్నీ కనుమరుగైపోయి మళ్ళీ కొత్తదనానికి శ్రీకారం చుట్టడం అనేటటువంటిది, అంటే శ్రీ సైకిల్ ఎలా జరుగుతుందో అలాగే కొత్తదనానికి 2050లో కొత్తదనానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంటుంది. అని ప్రకృతిలో అనేక మార్పులు సంభవించడం వల్ల యుగాంతం అనేటటువంటిది మొదలవుతుందే తప్ప యుగాంతము అంతమైపోవడం అనేటటువంటిది ఇప్పట్లో జరిగేటటువంటి విషయం అయితే కాదు. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న సూచనలు మాత్రమే. 100% ఇవన్నీ ఇప్పుడు మనకి ఏదైనా అపాయం జరుగుతుంది లేదా మనకు ఏదో విపత్తు రాబోతుంది అనుకుని మనం ఎలాగైతే కొన్ని అంచనాల ద్వారా లేదా మనకు ఒక 6th సెన్స్ అంటూ ఉంటుంది, లేదా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అయ్యో నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది, నాకేదో ఈరోజు చెడు జరిగేటటువంటి సూచనలు నాకు కలుగుతున్నాయి అని అనుకుంటాం. లేదా ఒక నెగిటివ్ థాట్ మన మైండ్లోకి వస్తుంది, అబ్బా ఈరోజు ఎందుకు నాకు లేజీగా ఉంది, ఈరోజు ఏదో నాకు ఇబ్బంది కలిగేటటువంటి విధానంగా ఉంది. ఎలాగైతే ఒక మనిషికి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు నేచర్లో కూడా, ప్రకృతిలో కూడా అనేక సూచనలు ఉంటాయి. అనేక రకములైనటువంటి సూచనాప్రాయంగా మనకు మానవాళికి తెలియజేస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విధానాలు, ఎలాంటి పద్ధతులను అవలంబించుకోవాలి అనేటటువంటి అంశాల ద్వారానే మనకు తెలుస్తుంది. యుగాంతం అనేటటువంటిది మొట్టమొదటిగా తెలిసేటటువంటిది ఏంటి అంటే నేచర్కి తెలుస్తుంది, ప్రకృతికి తెలుస్తుంది, పశు పక్షాదులకు తెలుస్తుంది. కాబట్టి ఈ యుగాంతం అనేటటువంటిది ఇప్పట్లోటైతే వచ్చేటటువంటి అవకాశాలు, కాకపోతే కొన్ని విపత్తులు మాత్రం వస్తాయి. ఆ విపత్తుల వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది తప్ప యుగం అయితే అంతం అయిపోదు. యుగం అంతం కావడానికి ఇంకా చాలా అంటే మనకున్నటువంటి జ్యోతిష ఆధార ప్రకారంగా చాలా నియమాలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. కాబట్టి యుగాంతం అనేటటువంటిది ఏదో మాట్లాడుకునేంత ఈజీ అయినటువంటిది కాదు. అది యుగం అంతం అయిపోవాలి అంటే మళ్ళీ కలియుగంలో కలిపురుషు మళ్ళీ అవతారాన్ని దాల్చేటటువంటి సమయం వస్తే అప్పుడు యుగాంతం అనేటటువంటిది ముగుస్తుంది తప్ప ఆ యుగాంతం వచ్చేసరికి మనమే ఉండం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవడానికి ఏదో టైంపాస్ అవుతుంది తప్ప ఇదేదో మాట్లాడుకోవడానికి ఒక కంటెంట్ అవుతుందే తప్ప ఈ యుగాంతం అనేటటువంటి మనం చూడము, మనం ఉండము. కాకపోతే సూచనాప్రాయంగా కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కొన్ని సూచనలు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా జరిగింది. ఇది కూడా జరిగేటటువంటి సంఘటనలు ఎప్పుడైతే కృష్ణమ్మ యొక్క నది అమ్మవారి యొక్క ముక్కు పుడకను తాకుతుందో అప్పుడు యుగాంతం అనేటటువంటి జరుగుతుంది. అది ఇప్పట్లో జరిగేటటువంటి దాఖలాలు కూడా మనకి ఎక్కడా లేవు. కాకపోతే ప్రకృతితో మార్పులు జరుగుతాయి, ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు మళ్ళీ సంభవిస్తాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణ ప్రభావము మళ్ళీ మన భారతదేశం మీద పడేటటువంటి సూచనలు చాలా మట్టుకొని ఇప్పుడు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ నెల 18వ తారీఖు నుండి వచ్చే నెల 18వ తారీఖు వరకు మన భారతదేశంలో ఒక జలప్రళయం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఒక జలప్రళయం ముప్పు అనేటటువంటిది పొంచుకొని వస్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. 100% ఆ జలప్రళయం వచ్చినప్పుడు తీరనటువంటి ఆస్తి నష్టము, తీరనటువంటి ప్రాణ నష్టం కలుగుతుంది. అది 100% జరిగే తీరుతుంది. ఇప్పుడు జరుగుతున్న వాటికన్నా ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఇది కేవలం శాంపుల్ మాత్రమే. ఇంకా దీనికంటే మోస్ట్ పవర్ఫుల్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు. అది వచ్చేటటువంటి దాఖలాలు 100% రాబోయే ఒక నెలలో మాత్రం 100% ఇది రాసి పెట్టుకోండి. మన భారతదేశంలో సూచనాప్రాయంగా చెప్తున్నాను, అక్టోబర్ 18 వరకు మన భారతదేశంలో తీరనటువంటి ఆస్తి నష్టము, జల ప్రళయం అనేటటువంటి తప్పకుండా జరుగుతీరుతుంది. ప్రాంతం ఏమైనా అంచనా వేయచ్చా గురుగారు? ప్రాంతం మనం అంచనా వేయడానికి కుదరదు. ఎందుకంటే భూమి అనేటటువంటిది తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఏ విపత్తు ఎక్కడ పడుతుంది అనేటటువంటిది మనం చెప్పలేము. అది సైంటిస్టులు, పరిశోధకులు వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాతావరణ సూచనలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అంచనా వేస్తారు తప్ప మనము ఇప్పుడు జ్యోతిష్యం ఏం చెప్తుంది అని అంటే గనక ఇది కేవలం వస్తుంది అనేటటువంటిది మాత్రమే సూచింపబడుతుంది. అది ఏ టైంలో ఎక్కడ ఏ ప్రదేశంలో పడుతుంది అనేటటువంటిది సైంటిస్టులు తేల్చుకోవాల్సినటువంటి. గురుగారు పెద్ద పెద్ద అంటే పూజలు చేసే మనకు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి ఇలాంటివి ఆపడానికి ఏం చేయలేమంటారా? ఇక్కడ చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు
ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలు కేవలం చూడాలి అని అనుకోవాలి తప్ప దాన్ని చూసి మనం బాధపడడమే తప్ప దాన్ని ఆపాలి అనుకోవడం అనేటట్టు ఇంపాసిబుల్. ఎగ్జాంపుల్, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది అని చెప్పేసి వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉందా? లేదు. అసలు నేచర్లో జరిగే ప్రతి ఒక్కటి, గాలిని ఆపలేము, వర్షాన్ని ఆపలేము, నీరుని ఆపలేము, నిప్పుని ఆపలేము. ఇక్కడ జరిగేటటువంటి సంఘటనలు కేవలం ప్రకృతి వైపరీత్యాల కాలము, నేచర్లో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి వాటి పని అవి చేసుకునే పోతుంది తప్ప వాటిని ఆపడానికి మన దగ్గర శక్తి సరిపోదు. కాకపోతే ఆ ప్రకృతి వైపరీత్యం మన దాకా రాకుండా కాపాడడానికి కొన్ని సూచనాప్రాయంగా దానికి కొన్ని చేయవలసిన యజ్ఞయాగాదులు కొన్ని ఉంటాయి. పూర్వకాలంలో అప్పుడు ఋషులు మహర్షులు ఇలాంటి విపత్తులు రాకుండా ఆపడానికి ఎన్నో యజ్ఞయాగాదులు చేసినటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి వేదంలో, శాస్త్రంలో. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్, వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. కాకపోతే ఆ వర్షం మన మీద పడకుండా మనకి ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. రెయిన్ కోట్లు ఉన్నాయి, గొడుగులు ఉన్నాయి, లేదా మనం ఇంట్లో కూర్చుంటే మన మీద వర్షం పడదు, లేదా ఒక కార్లోకి వెళుతున్నా మన మీద వర్షం పడకుండా మనం ప్రొటెక్ట్ ఎలాగైతే చేసుకుంటామో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి పెద్దదిగా వచ్చేటటువంటి చిన్నదిగా వచ్చి ఎలాంటి నష్టం జరగకుండా వెళ్ళిపోయేటటువంటి సూచనాప్రాయంగా మనం చేయవచ్చు తప్ప దాన్ని ఆపేటటువంటి శక్తి మానవుడి దగ్గర ఎవరి దగ్గర కూడా ఆ శక్తి ఉండదు. కాబట్టి అది దేవతల దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఆ దేవతలను మనం అర్థించడము, ఆ దేవతల్ని మనం కోరుకోవడము, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండడానికి చూసుకోమని మనం ప్రాధేయపడమే తప్ప ప్రకృతిలో జరిగేటటువంటి విపత్తులు మనం ఎవ్వరం కూడా ఆపలేమమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమా.